ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి కథాసారం అంటే కొంత సంక్షిప్తం తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో వచ్చేసి ఈరోజు ఖైరాత పర్వం. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. మహాదేవుని దర్శనం కోసం అర్జునుడు హిమాలయ సమీపంలో నిర్జన వనంలో ఘోర తపస్సును ఆచరించాడు. అర్జునుని తపస్సును గురించి మహర్షులు పరమేశ్వరునికి తెలియజేశారు. శంకరుడు అర్జునుని సంకల్పను పూర్తి చేస్తానని చెప్పాడు. పిమ్మట పరమేశ్వరుడు కిరాత వేషం ధరించి అర్జునుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. పరమేశ్వరునితో పార్వతి భూతగణము కూడా వెళ్ళారు. అచ్చట మూకుడనే రాక్షసుడు వరాహ వేషం ధరించి అర్జునుడిని చంపే ఆలోచన చేస్తున్నాడు. అంతలో వరాహాన్ని లక్ష్యముగా చేసుకుని శంకరుడు అర్జునుడు ఇరువురు కూడా ఒక్కసారిగా బాణం వేసి దానిని చంపారు. దీని విషయంలో ఇరువురు మధ్య యుద్ధం జరిగింది. అర్జునుడు కిరాత వేషధరైనటువంటి పరమేశ్వరునిపై మర్మభేద్యమైనటువంటి అనేక బాణాలను ప్రయోగించాడు. కానీ అవన్నీ కూడా నిష్ఫలమయ్యాయి. పిమ్మట వారిద్దరి మధ్య బాహుయుద్ధం జరిగింది. చివరకు కిరాతుని శంకరునిగా తెలుసుకున్నాడు అర్జునుడు. అతని పాదములకు పడి ప్రసన్ను చేసుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై అతనికి పాశుపతం ఇచ్చి పార్వతితో స్వస్థలానికి వెళ్ళాడు. అభిష్టం సిద్ధించిన అర్జునుడు మిక్కిలి సంతోషించాడు. కుబేరాది దిక్పాలకులు అక్కడికి వచ్చి అతనికి అనేక దివ్యాస్త్రములు ఇచ్చున్నారు. ఇంద్రుడు దివ్యాస్త్రముల కొరకు స్వర్గానికి రమ్మని అర్జునుడిని ఆహ్వానించాడు. అంటే మనం ఏదైతే మన విజయవాడ అనుకుంటూ ఉన్నామో, బెజవాడ అనుకుంటూ ఉన్నామో, ఏమని అర్జునుడు తపస్సు నుండి ఇంద్రకీల పర్వతం అదేనని చెప్పేసి, మహాభారత ప్రకారం ఏంటది? ఇది కాదు. హిమాలయ పర్వత ప్రాంతాలలో, హిమాలయ సమీపాలలో ఒక నిర్జనవనం, అది ఇంద్రకీల పర్వతం అన్నట్టు అనుకోవచ్చు. దెన్ మహిషాసుర మర్దిని. సో అర్జునుడికి సంబంధించింది కాదు, అది అమ్మవారికి సంబంధించింది చెప్పేసి ఆవేళ అనుకోవచ్చు. ఇక మరి స్వర్గానికి వెళ్ళాడు కదా ఇంద్రుడు. ఇంద్రలోకాభిగమన పర్వం, ఇది 5వది. ఇందులో 10 అధ్యాయాలు ఉన్నాయి. దిక్పాలకులు వెడలిన తర్వాత అర్జునుడు ఇంద్రరథమును స్మరించాడు. రథసారథి యొక్క మాతలితో కూడా దివ్యరథం అచ్చటకు వచ్చింది. సో ఇంద్రుని యొక్క రథానికి సారథి మాతలి, గుర్తుంచుకోండి. అర్జునుడు మాతలతో కలిసి అమరావతి చేరి తండ్రి దేవేంద్రుని చూచి మిక్కిలి సంతోషించాడు. తన తండ్రి ఇంటి వద్దనే ఉండి అర్జునుడు అస్త్ర విద్యను నేర్చుకున్నాడు. తండ్రి ఆదేశం ప్రకారం అతడు 5 సంవత్సరాలు అచ్చటనే ఉన్నాడు. అస్త్ర విద్య యందు నైపుణ్యం సంపాదించి అర్జునుడు తండ్రి సూచనను అనుసరించి చిత్రసేనుని వలన నృత్య గీత విద్యను పొందాడు. ఒక రోజున ఇంద్రుడు చిత్రసేనుని పిలిచి అతనితో అర్జునుని స్త్రీ సంఘ విసర్వదన చేయడానికి ఊర్వశిని అతని వద్దకు పంపమని ఆదేశించాడు. ఊర్వశి చిత్రసేనుని ద్వారా అర్జుని గుణగణాలు విని ఆకర్షితురాలై ఇంద్రుని యొక్క ఆదేశానుసారం అతని వద్దకు వెళ్ళింది. తన మనసులోని ప్రేమభావం ఆమె తెలిపింది. అర్జునుడు, వరవరిని, నా దృష్టిలో నీవు నాకు తల్లి వలె పూజనీయురాలివి, పుత్రుని వలె నన్ను నీవు పాలింపదగిన దానివని పలికాడు. ఎందుకంటే ఆమె దేవ కన్యా వేశ్య అన్నట్టు. ఈ అర్జునుడికి తండ్రి ఎవరు? ఇక్కడ పాండవుడు, మామూలుగా అన్నప్పుడు ఇక్కడ మహేంద్రుడు, ఇంద్రుడు. దాన్ని ఇంద్రుడితో పాటు చాలాసార్లు ఆమె రమించింది. అలాంటప్పుడు తల్లి వరుస ఆమెతో ఎలా రమిస్తాడు? ఎంత వేష అయినా సరే. సో తల్లివమ్మ, నా వల్ల కాదమ్మ, వద్దన్నాడు. అతని మాటలు విని కోపగించిన ఊర్వశి, స్త్రీల మధ్య గౌరవహీనుడే నర్తకునిగా ఉంటూ నపుంసనిగా పిలువబడతావు, నీ చేష్టలన్నీ నపుంసుకునే వలె ఉంటాయని అర్జునుడు శపించింది. శాప వృత్తాంతము తెలుసుకున్నటువంటి ఇంద్రుడు తన పుత్రుడు అర్జునుడితో, ఈ శాపము నీ అభిష్ట సిద్ధి కొరకు ఉపయోగిస్తుంది. అజ్ఞాతవాసంలో నపుంసక భావంతో నర్తకునిగా 1 సంవత్సరం కాలయాపన చేసి తిరిగి పురుషత్వం పొందుతామని చెప్పేసి అన్నాడు. సో అంతా మన మంచి కంటే ఇదిగో ఇదే. ఇక ఒక రోజున లోమస మహర్షి ఇంద్రుని కలియడానికి స్వర్గానికి వచ్చాడు. అతడు ఇంద్రుని అర్ధాసనం మీద కూర్చున్నటువంటి అర్జునుడిని చూశాడు. అతని మనసులో ఇతడు ఎవరా అని సందేహం కలిగింది. ఇంద్రుడు మహర్షితో, కుంతి గర్భం నుండి పుట్టిన ఇతడు నా కొడుకు. నరనారాయణులుగా ప్రసిద్ధిగాంచినటువంటి పురాతన మునీశ్వరులే దేవతల కార్యసిద్ధి కోసం భూలోకంలో శ్రీకృష్ణ అర్జునుడిగా అవతరించారు. ఇతడి నివాత కవచంలోనే రాక్షసులను చంపి తిరిగి మనుషులోకానికి తిరిగి వెళ్ళగలడు. మహర్షి, మీరు మత్స్యలోకంలో కామ్యక వనంలో యుధిష్ఠిరుని కలిసి అస్త్ర విద్యను నేర్చుకుని అర్జునుడి త్వరలో మీ వద్దకు తిరిగి రాగలడని చెప్పేసి నా సందేశం వినిపించవలసిందిగా చెప్పాడు. ఇక లోమస మహర్షి ఇంద్రుని సందేశం తీసుకుని కామ్యక వనంలో ధర్మరాజును కలిశాడు. మహారాజు ధృతరాష్ట్రుడు వ్యాసుని వలన అర్జునుని యొక్క ఇంద్రలోక గమన సమాచారం విని మిక్కిలి వ్యధ చెందాడు. ఆబ్వియస్లీ పాండవులు స్ట్రెంత్ అవుతారంటే భయమే కదా. అలా తన పుత్రుల గురించి ఆలోచిస్తూ సంజయునితో, సూత, దుష్ట వ్యవహారంతో నా పుత్రులు మృత్యువుకు దగ్గరయ్యారు. అస్త్ర విద్యా సంపన్నుడైనటువంటి అర్జునుని ఎవరు జయించగలరు అన్నాడు. అప్పుడు సంజయుడు, రాజా, మీరు దుర్యోధనుని గురించి చెప్పినదంతా యథార్థం. అర్జునుడు తన తప ప్రభావంతో ఈశ్వరుణ్ణి మెప్పించాడు.
కాబట్టి ద్రౌపది పరాభవం చేత వెద చెందిన పాండవులు యుద్ధంలో నీ పుత్రులను తప్పక చంపుతారు. ఇక ధృతరాష్ట్రుడు సంజయుని మాటలు అంగీకరిస్తూనే ఎంతో విచారించాడు. ఇక 6వది నలోపాఖ్యాన పర్వము సింపుల్గా రేపు మాట్లాడుకుందాం.